కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని మేధావులు ఫైర్ అవుతున్నారు. పలు నియోజకవర్గాల్లో అధికార పార్టీ ఎమ్మెల్యేలు ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేస్తున్నారని ఫోరం ఫర్ గవర్నెన్స్ అధ్యక్షులు పద్మనాభరెడ్డి మండిపడ్డారు. ఒక్కో నియోజకవర్గానికి సర్కార్ కేటాయించిన 10 కోట్ల రూపాయల నిధులు పక్కదారి పడుతున్నాయని కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే దేవరకొండ శాసనసభ్యుడు నియోజకవర్గంలో అభివృద్ధి పనుల కోసం కాకుండా తన సొంత ఇంటికి కోట్లు పెట్టి ఫర్నిచర్ కొనుగోలు చేయడాన్ని తప్పుపట్టారు. ఇటు దీనిపై విజిలెన్స్ ఎంక్వైరీ వేయాలని కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న పద్మనాభరెడ్డితో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. లకు విరుద్ధంగా నియోజకవర్గాల్లో ఇష్టానుసారంగా ఖర్చులు చేసినటువంటి ప్రజాప్రతినిధులపైన ఈ ప్రభుత్వానికి ఆ ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ప్రభుత్వానికి లేఖ రాసింది. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షులు పద్మనాభరెడ్డి గారితో మనతో పాటున్నారు. సార్, ఏంటి సార్ నిబంధనలకు విరుద్ధంగా కొంతమంది ప్రజాప్రతినిధులు ఇట్లా దుర్వినియోగం చేసినట్టుగా తెలుస్తుంది. ఎవరెవరు సార్, ఎంత మేర దుర్వినియోగం చేస్తారు, ఎట్లా ఉంది సార్? ప్రభుత్వము ఒక స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ అని చెప్పేసి ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీకి 10 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. జనవరి 2024లో పాలనా అనుమతులు ఇచ్చినారు. తర్వాత ఒక 6-7 మంత్స్కు ఫండ్స్ రిలీజ్ చేసినారు. ఆ ఫండ్స్ డిస్ట్రిక్ట్ కలెక్టర్కు రిలీజ్ చేస్తే వారు సిపిఓ దగ్గర ఆ డబ్బు పెడతారన్నమాట. అయితే స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే తన కాన్స్టిట్యుయెన్సీలో ఏమేం పనులు ఉన్నాయో చూసి ఆ పనుల యొక్క లిస్ట్ తయారు చేసి సంబంధిత జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారికి ఇవాళ వారు శాంక్షన్ చేయాలి. అయితే దాంట్లో ప్రభుత్వం గైడ్లైన్స్ ఇచ్చింది. ఏమన్నారంటే 2 కోట్ల వరకు విద్యా అవసరాలకు అన్నారు. అట్లాగే 1 కోటి వరకు డ్రింకింగ్ వాటర్ దానికి ఫెసిలిటీస్ అన్నారు. ఒక 50 లక్షలు కలెక్టరేట్ బిల్డింగ్ కానీ తహసీల్దార్ బిల్డింగ్ కానీ ఇతర గవర్నమెంట్ ఆఫీసర్స్ బిల్డింగ్కు రిపేర్ కానీ పెట్టినారు. మిగిలిన 6.5 కోట్లు డెవలప్మెంటల్ వర్క్స్ అన్నారంటే సీసీ రోడ్స్ కావచ్చు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు, అలాగే ఇంకా ఇతర డెవలప్మెంటల్ వర్క్స్ ఏదైనా చిన్న చిన్న గ్రామం లోపల బ్రిడ్జెస్ అటువంటివి కావచ్చు, అవి పెట్టినారు. సో ఇది పద్ధతిలోనే కొద్దిగా తప్పు అనిపించింది మాకు. ఎందుకంటే గ్రామ సభలు ఉంటాయి, గ్రామాల లోపల ప్రజలకు ఏం కావాలన్నది వాళ్ళ నుంచి తీసుకోవాలా. అది ఎంపీడీఓ కానీ ఎంఆర్ఓ కానీ ఒక లిస్ట్ తయారు చేసి కలెక్టర్కి ఇవ్వాలా. అది కలెక్టర్ శాంక్షన్ చేస్తే బాగుండేది. దాని బదులుగా ఎమ్మెల్యే వర్క్స్ ప్రపోజ్ చేయడం, సంబంధిత డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మినిస్టర్ శాంక్షన్ చేయడం. అక్కడ కలెక్టర్ కానీ ఎవరు కానీ ఎటువంటి అధికారులకు ఎటువంటి ప్రమేయం లేదు. ఇది రాజకీయంగా జరిగింది. సో కొన్ని జిల్లాల్లో మేము పరిశీలించినప్పుడు దేవరకొండ శాసనసభ్యుడు సుమారుగా 1,14,00,000 తన నివాసానికి వినియోగించుకోవడానికి ఇచ్చినాడు అనమాట. దాంట్లో టీవీస్ కానీ అట్లాగే సోఫా సెట్స్, ఫర్నిచరు, రకరకాలుగా అంటే ప్రభుత్వ డబ్బుతో ఆయన 1,14,00,000 రూపాయల ప్రపోజల్స్ పంపడం, దాన్ని సంబంధిత మంత్రి గారు శాంక్షన్ చేయడం జరిగింది. ఇది మేము అనుకుంటాము ఇది రూల్స్కు విరుద్ధము. ప్రభుత్వం యొక్క ఉద్దేశము ఎమ్మెల్యే క్వార్టర్స్, ఎమ్మెల్యే ఉండే నివాస గృహానికి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టమని కాదు. అక్కడ చాలా మటుకు పాఠశాల లోపల ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అట్లాగే మంచినీటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సీసీ రోడ్స్ కావాలా ప్రతి గ్రామం లోపల, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అంటున్నారు. ఇటువంటి పనులు చేయకుండా ఇది చేయడం తప్పని మేము ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళాం. ఇక రెండవది ఏంటంటే ఈ పనులన్నీ కూడా లైన్ డిపార్ట్మెంట్స్ అంటే సంబంధిత ఇంజనీరింగ్ శాఖ, అది పంచాయతీరాజ్ కావచ్చు లేదా పీడబ్ల్యూడీ కావచ్చు, వాళ్ళు పనులు చేయాలి. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక గ్రామం లోపల ఒక సీసీ రోడ్డు ఒక 20 లక్షలు ఉంటే దాన్ని 4 ముక్కల కింద విడగొట్టి 5 లక్షల చొప్పున 4గురికి ఇస్తూ ఉన్నారు. వాళ్ళ రూల్స్లో ఏముందంటే గైడ్లైన్స్లో ఏ పనైనా 5 లక్షలకు దాటినట్టయితే టెండర్స్ కాల్ చేయాలి. టెండర్ కాల్ చేసినప్పుడు ఎవరైనా వ్యక్తి రావచ్చు, కానీ దీన్ని నామినేషన్ బేసిస్ మీద ఇస్తున్నారు. ఒక 20 లక్షల పనిని 4 ముక్కలు చేసి 5 లక్షల చొప్పున తమకు కావాల్సిన వాళ్ళకు నామినేషన్ బేసిస్ మీద ఇస్తున్నారు. దీంతో ఎక్కడైతే నామినేషన్ బేసిస్ మీద పని జరుగుతుందో ఆ క్వాలిటీ దెబ్బతింటుంది అన్నమాట. ఇక కొన్ని సందర్భాల్లో స్థానిక శాసనసభ్యుడిని పక్కన పెట్టేసేసి కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ ఆయన ప్రపోజల్స్ ఇస్తూ ఉన్నారు. ఇది మేము 2 డిస్ట్రిక్ట్స్లలో చూసినాము. కరీంనగర్ అండ్ హుజురాబాద్ లోపల స్థానిక శాసనసభ్యులను పక్కన పెట్టేసేసి ఈ విధంగా వాళ్ళు సంబంధిత మంత్రి
శాంక్షన్ చేస్తాం. అంటే ఇట్లా సార్ శాసనసభ్యులు సరే శాసనసభ్యుని వ్యవహారం ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా శాసనసభ్యుని కాదని అక్కడ ఉన్నటువంటి పార్టీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జీలకు ఈ ప్రపోజల్స్ పెట్టడం, అక్కడ ఉన్నటువంటి జిల్లా స్థానిక మంత్రి, ఇన్ఛార్జ్ మంత్రి వాటిని శాంక్షన్ చేయడం, ఇదంతా ఎట్లా చూడొచ్చు సార్? అంటే రకరకాల కారణాలు ఉండొచ్చు. ఇప్పుడు మన దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు, ఆ శాసనసభ్యుడు మరి ప్రపోజల్స్ ఇచ్చినాడా ఇవ్వలేదా అది మనకు తెలియదు. బట్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్, అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ ఇన్ఛార్జ్ మాత్రం దీంట్లో ఎలాగూ లేదు. ఒకవేళ వాళ్ళు ఎవరైనా ప్రపోజల్స్ ఇవ్వచ్చు అనుకుంటే అన్ని పార్టీల వాళ్ళని అడగచ్చు. అక్కడ స్వచ్ఛంద సేవా సంస్థలు ఉంటాయి, ఎడ్యుకేటెడ్ యూత్ ఉంటారు. యూత్ ఏమంటారు, మా గ్రామం లోపల ఒక డ్రైనేజ్ కావాలని అడగచ్చు. ఆ విధంగా కలెక్ట్ చేస్తే బాగుండేది. కానీ కేవలము అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ ఒక పర్టికులర్ పార్టీ అయినా ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. ఇకపోతే నీడ్ బేస్డ్ వర్క్స్ ఉండాలి. అంటే అక్కడ అవసరం ఏముంటాయో అవి ఉండాలి. కానీ రకరకాలుగా గుళ్ళు, గోపురాలు ఇటువంటి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినారు. దీంతో ఈ 1190 కోట్లు ఏదైతే ఇచ్చినారో అనుకున్నంతగా ఫలితాలు ఇవ్వడం లేదని మేము తలంచినాము. దీని మీద రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఈ ఎంక్వైరీ చేయమన్నాం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్తో. చూస్తుంటేనే ఇదేదో తప్పు జరుగుతుందన్న ఫీలింగ్లో ఉంది. సార్ ఒక విషయం సార్, సమస్య ఏదైనా ప్రజాక్షేత్రంలో గెలిచి వచ్చినటువంటి వాళ్లకు శాసనసభ్యునిగా కావచ్చు, శాసన మండలి చైర్మన్ కావచ్చు, శాసన మండలి సభ్యులు కావచ్చు, వీళ్ళ వ్యవహారం మాత్రం ప్రపోజల్స్ ఉంటాయి. అది కొంత రాజ్యాంగబద్ధంగా వెళ్తూ ఉంటుంది. ప్రభుత్వ నిధులు కూడా వీళ్ళ ద్వారానే వెళ్తూ ఉండాలి. కానీ ఇందులో పార్టీ నేతలు, పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వడం అనేది ఎట్లా చూస్తారు సార్ ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్? అంటే ఇప్పుడు నా దగ్గర సరి అయిన ఇన్ఫర్మేషన్ లేదు. ఒకవేళ ఆ సంబంధిత ఎమ్మెల్యే ప్రపోజల్స్ ఇవ్వనట్టయితే పార్టీ ఆయన ఇచ్చినాడా, లేదా ఆయన ఇచ్చినా కానీ సంబంధిత మంత్రి గారు అది పక్కన పెట్టేసేసి పార్టీ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ ఏదైతే ఉన్నారో కాంగ్రెస్ పార్టీ నుంచి వాళ్ళకి తీసుకున్నారా అది తెలియదు. అందుకే మేము ఎంక్వైరీ చేయమని అడుగుతాము. ఎక్కడ తప్పు జరుగుతుంది? ఒక ఎమ్మెల్యేకు కాన్స్టిట్యుయెన్సీ డెవలప్మెంట్ ఫండ్ అని ఇచ్చిన తర్వాత ఆ ఎమ్మెల్యే ప్రపోజల్ పంపాలా, ఇంకా వేరే వాళ్ళు పంపితే కూడా తప్పేం లేదు. అవన్నీ కూడా సంబంధిత మంత్రి గారు చూసి రివ్యూ చేసి శాంక్షన్ చేయాలా. అలా కాకుండా ఒక పొలిటికల్ పార్టీ యొక్క ఇన్ఛార్జ్ యొక్క దగ్గర నుంచి ప్రపోజల్స్ తీసుకోవడం, శాంక్షన్ చేయడం అన్నది అది సరి అయిన పద్ధతి కాదు. దాని మీద ఎంక్వైరీ చేయాల్సిందే. దేవరకొండ నియోజకవర్గంలో క్యాంప్ ఆఫీస్ వరకు అంటే ఓకే సార్, పెట్టొచ్చు. అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ కావచ్చు, ప్రజా అవసరాల కోసం అక్కడ చేసే ఏర్పాట్లు కావచ్చు, అవన్నీ కూడా ఓకే. సొంతంగా ఇంటికి ఖర్చు చేయడం అనేది ఎట్లా ఉంటుంది? అసలు ఎందుకు అట్లా ఖర్చు చేశారని మీరు భావిస్తున్నారు? అంటే ఇక్కడ వాళ్ళు తెలుగుగా ఏమన్నారంటే క్యాంప్ ఆఫీస్ కమ్ హౌస్ ఆఫ్ ఎమ్మెల్యే అన్నారు. అంటే మరి ఆ క్యాంప్ ఆఫీస్ అయినా కానీ ఇన్ని ₹1 కోటి అవసరం లేదు. రకరకాల టీవీలు, రకరకాల ఏసీలు, ఒక్కొక్క ఏసీ 3-4 లక్షల రూపాయలు చొప్పున టీవీలు, ఇవన్నీ కూడా ఒక రాజరిక దర్పంను ఉట్టిపడేలా ఉంటుంది. క్యాంప్ ఆఫీస్లో కొన్ని చైర్స్, ఫర్నిచర్ ఉండడంలో తప్పలేదు. కానీ ₹1,14,00,000 ఏదైతే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ అనండి, రెసిడెన్స్ అనండి అది పెట్టడం అది సరి అయింది కాదు. ప్రభుత్వానికి మీరు ఎట్లాంటి సూచనలు కావచ్చు, సలహాలు కావచ్చు ఎట్లా చేస్తున్నారు సార్ రాష్ట్ర ప్రభుత్వానికి? ముఖ్యమంత్రి గారికే స్వయంగా లెటర్ రాసినాము. ఈ డీటెయిల్స్ అన్ని ఇచ్చినాం. ఇలా జరుగుతుంది కాబట్టి మీరు విజిలెన్స్ వాళ్ళతోనే ఎంక్వైరీ చేయించి తప్పులను సరిదిద్దుకోండి. ఇది వారు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. పూర్తిగా నిబంధనలకు విరుద్ధంగా కొంతమంది ప్రజాప్రతినిధులు సొంతంగా ఈ డబ్బులు వాడుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఏదైతే దేవరకొండ కావచ్చు, కొన్ని కాన్స్టిట్యున్సీలో శాసనసభ్యునికి సంబంధం లేకుండా పార్టీకి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు, అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జీలు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి పూర్తిగా వీటిని నిధులు వాడుకుంటున్నట్టుగా తమ దృష్టికి వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. అసలు అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడు ప్రపోజల్స్ ఇచ్చారా లేదా, అసలు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది ఏ విధంగా ప్రపోజల్స్ ఇచ్చారు, వీటన్నిటిని కూడా విజిలెన్స్ ఎంక్వైరీ వేయాలంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాసినట్టుగా తాను చెప్తున్నటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. కెమెరామెన్ తిరుపతితో కిరణ్, టీ న్యూస్, హైదరాబాద్. కిడ్నీ మార్పిడిలో నిమ్స్ మరో రికార్డు సాధించింది. కేవలం 6 నెలల్లో 100 మందికి కిడ్నీ మార్పిడి చేసి ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీలలో దేశంలో టాప్ 3 ఇన్స్టిట్యూట్గా నిలిచింది. గత 10 ఏళ్లలో అత్యాధునిక పరికరాలు నిమ్స్కి అందుబాటులోకి వచ్చాయని యూరాలజీ విభాగం అధిపతి డాక్టర్ రామిరెడ్డి అన్నారు. పేదలకు ఆరోగ్యశ్రీ పరిధిలో పూర్తిగా ఉచితంగా జరగడం వల్ల ఇది సాధ్యమైందన్నారు. కిడ్నీలు చెడిపోకుండా వైద్యుల సలహాలు, టెస్టులు చేసుకోవడం, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం మంచిదంటున్న డాక్టర్ రామిరెడ్డితో మా ప్రతినిధి మహేష్ ఫేస్ టు ఫేస్.
ఆసుపత్రి వైద్యులు అరుదైన ఘనత సాధించారు. కేవలం 6 నెలల్లోనే 100 కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీలు చేసి సరికొత్త రికార్డు క్రియేట్ చేశారు. ఇక దేశంలోనే టాప్ 3 ఇన్స్టిట్యూషన్లో ఒకటిగా నిమ్స్ ఆసుపత్రి నిలిచిన ఘనత కూడా వరించింది. ఇక దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు యూరాలజీ విభాగం అధిపతి రామరెడ్డి గారు ఉన్నారు. వారిని అడుగుదాం. సార్ చెప్పండి, కేవలం 6 నెలల్లోనే 100 శస్త్రచికిత్సలు చేశారు కిడ్నీ మార్పిడికి సంబంధించి, ఏం చెప్తారు సార్? ఇది అరుదైన ఘనత మీరు చెప్పినట్టే. ఎందుకంటే ఎర్లియర్గా మేము పోయిన సంవత్సరము ఒక 137 ట్రాన్స్ప్లాంట్స్ సంవత్సరంలో చేయగలిగాము. ఈ సంవత్సరంలో ఫస్ట్ 6 నెలలనే ఒక 100 చేశామంటే బహుశా నేను అనుకుంటా 200 ఆపరేషన్లు కావచ్చు ఒక సంవత్సరంలో అనుకుంటున్నాను నేను. కిడ్నీ మార్పిడి ఎప్పుడు అవసరం పడుతుంది సార్? ఎట్లాంటి అంటే కిడ్నీ డ్యామేజ్ ఎప్పుడు జరుగుతుంది? దీనికి సంబంధించి ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి? కిడ్నీ సమస్యలు ముఖ్యంగా ఏంటంటే ఈ చిన్నపిల్లలకైతేనేమో గ్లామర్లో నెఫ్రైటిస్ అనే డిసీజెస్ ఉంటాయి అన్నమాట. దానివల్ల ఈ కిడ్నీ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. పెద్దవాళ్ళైతే డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ కానీ ఇటువంటి డిసీజెస్ వల్ల అవి ఏంటంటే కరెక్ట్గా కంట్రోల్ చేయకుండా దాన్ని నెగ్లెక్ట్ చేసుకోవడం వల్ల ఈ కిడ్నీ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది అన్నమాట. 2015 నుంచి యూరాలజీ విభాగానికి అధిపతిగా ఉన్నారు. ఈ 10 ఏళ్ల కాలంలో మీరు ఎన్ని కిడ్నీ సర్జరీలు చేశారు? మేము లాస్ట్ 10 ఇయర్స్లో ఒక మోర్ దెన్ 1000 కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్స్ చేశాము. ఈ డిపార్ట్మెంట్ పెట్టినప్పటి నుంచి ఒక 1800 ఆపరేషన్లు అయినాయి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్స్. కానీ లాస్ట్ 10 ఇయర్స్లో మాత్రము మోర్ దెన్ 1000 కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయగలిగాము. అందులో ఈ లాస్ట్ 6 మంత్స్లో ఇంకా ఎక్కువ, ఒక 6 నెలల్లోనే ఒక 100 కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్స్ చేయగలిగాము అనమాట. ఇవి ఎక్కువ కావడానికి కారణం ఏంటంటే, ఒకటి ఈ జీవన్దాన్ అంటే ఈ కెడవర్ రీనల్ ట్రాన్స్ప్లాంటేషన్స్ సంఖ్య కూడా బాగా పెరిగిపోయింది. సో దానివల్ల కూడా ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్స్ సంఖ్య పెరిగిపోతుంది. సో కార్పొరేట్ హాస్పిటల్స్తో పోలిస్తే మన నిమ్స్లో ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి? పేషెంట్ సంబంధించి వారికి వైద్య ఖర్చులకు సంబంధించి ఎట్లా ఉంటుంది? కార్పొరేట్ హాస్పిటల్స్లో ఏ రకమైన వసతులు ఉన్నాయో ఆ రకమైన వసతులు మాకు కూడా అన్నీ ఉన్నాయి. ఇక్కడ సంబంధించిన డాక్టర్స్ కానీ, ఎక్విప్మెంట్ కానీ, పేషెంట్స్కి కావాల్సిన వసతులు కానీ, మెడిసిన్స్ కానీ అన్నీ ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే, అక్కడ ఏదైతే ఛార్జ్ చేస్తారో కార్పొరేట్ హాస్పిటల్స్లలో, ఇక్కడ మేము చేసే ఆపరేషన్స్ చాలా వరకు ఈ ఆరోగ్యశ్రీ గవర్నమెంట్ స్కీమ్లో చేస్తున్నాం అనమాట. సో వీళ్ళకి ఏంటంటే ఇవన్నీ ఉచితంగా జరుగుతున్నాయి. వీళ్ళకు ఈ ట్రీట్మెంట్, ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్స్ అన్నీ గవర్నమెంట్ సహకారంతో ఉచితంగా జరిగిపోతుంది. సో దానికి సంబంధించిన ఆపరేషనే కాదు, ఆపరేషన్ తర్వాత వీళ్ళకి ఇమ్యునోసప్రెసివ్ మెడిసిన్స్ అన్నీ ఇస్తామన్నమాట. నెలకు ఒక 10-15 వేల ఖర్చు వస్తుంది. అది కూడా గవర్నమెంటే ఇస్తుంది, ఫ్రీగా ఇస్తుంది. కాబట్టి సో ఇదంతా పూర్ పీపుల్కు ఉపయోగపడేటువంటి స్కీమ్ అన్నమాట. సో ఈ 10 ఏళ్ల కాలంలో నిమ్స్లో అంటే కిడ్నీకి సంబంధించి కానీ ఎట్లాంటి ఎక్విప్మెంట్ సమకూర్చుకున్నారు సార్? అంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడానికి సంబంధించిన ఎక్విప్మెంట్ అంతా ఉన్నది. దాంతోపాటు ఈ మధ్యన ఒక 1 ఇయర్ పైన అవుతుంది, ఒక రోబో కూడా వచ్చిందనమాట మా దగ్గర. దాని కాస్ట్ మోర్ దెన్ 30 crores ఉంటుంది అది. సో రోబో కూడా రావడం వల్ల మేము ఈ రోబోటిక్ ట్రాన్స్ప్లాంటేషన్స్ కూడా ఈ మధ్యనే మొదలుపెట్టాము. ఒక 4 రోబోటిక్ ట్రాన్స్ప్లాంటేషన్స్ కూడా చేయగలిగాము. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రంలో ఎట్లా ఉన్నారు సార్? కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఎట్లా ఉన్నారు సార్? ఏ మోతాదులో? యాక్చువల్గా మన దగ్గర కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్స్ చాలా జరుగుతూ ఉంటాయండి. గవర్నమెంట్లో జరుగుతూ ఉంటాయి, ప్రైవేట్లో కూడా జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మొత్తం కంట్రీలో ఒక టాప్ 3 హాస్పిటల్స్లో మనది కూడా ఒక హాస్పిటల్. అంటే ఇన్ని నంబరు ఆపరేషన్స్ చేసేటువంటి హాస్పిటల్ ఒక 3-4 హాస్పిటల్స్ ఉన్నాయి. అందులో మనది టాప్ 3లో వస్తుంది అనమాట. అంటే సౌత్ ఇండియాలో మనదే ఫస్ట్. సో నంబర్ విషయంలో మనం చాలా ఎక్కువ చేస్తూ ఉన్నాం అన్నమాట. సో ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఎట్లాంటి జాగ్రత్తలు సార్ ఈ పేషెంట్లు? జాగ్రత్తలు అంటూ స్పెసిఫిక్గా ఏం లేవు. కాకపోతే ఏంటంటే రెగ్యులర్గా మెడిసిన్స్, డాక్టర్ చెప్పిన మెడిసిన్స్ రెగ్యులర్గా వేసుకుంటూ ఉండడము, ఫాలోఅప్కు రెగ్యులర్గా రావడము, తర్వాత కొంచెం హైజీన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. హైజీన్ లేకపోతే కనుక ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి కొంచెం హైజీన్ సర్కమ్స్టాన్సెస్, తర్వాత హైజీనిక్ ఫుడ్ తీసుకోవడము,
తర్వాత రెగ్యులర్గా డాక్టర్ చెప్పిన ప్రకారం రావడము, టెస్టులు చేయించుకోవడము, మెడిసిన్స్ రెగ్యులర్గా వాడము, ఇటువంటివన్నీ జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. కిడ్నీలు చెడిపోకుండా ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కిడ్నీలు చెడిపోకుండా జాగ్రత్తలు అంటే ముఖ్యంగా ఈ షుగరు, బీపీ ఇటువంటి ఏవైతే రోగాలు ఉన్నాయో వాళ్ళు దానికి సంబంధించిన కంట్రోల్లో పెట్టుకోవడము, మెడిసిన్స్ రెగ్యులర్గా వాడడం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకంటే ఇవి అశ్రద్ధ చేసి సరిగా మెడిసిన్స్ వాడకుండా ఉండడము, డాక్టర్ సూచనలు పాటించకుండా ఉంటే కనుక లాంగ్ టర్మ్లో ఈ కిడ్నీస్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది, హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంటుంది, స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ కూడా కాంప్లికేషన్స్ రాకుండా ఉండడానికి సరైన జాగ్రత్తలు ఏంటంటే అవి కంట్రోల్లో ఉంచుకోవడము, డాక్టర్ చెప్పిన సూచన సలహాలు తూచా తప్పకుండా పాటించడం. సో మీరు ఈ టీంలో ఎంతమంది పార్టిసిపేషన్ చేశారు సార్ ఈ 100 ఆపరేషన్లకు సంబంధించి? మేము యాక్చువల్గా యూరాలజీ డిపార్ట్మెంట్లో ఒక 20 మంది ఉన్నాము. మేమే కాకుండా ఈ అనస్థెటిస్టులు, నెఫ్రాలజిస్టులు, చాలామంది డాక్టర్స్ అవసరం పడతారు. బట్ యాక్చువల్గా ఆపరేషన్ చేయడానికి మాత్రము డోనర్ అంటే కిడ్నీ తీయడానికి ఒక 2-3 సర్జన్స్, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయడానికి ఒక 2-3 సర్జన్స్ అవసరం పడతారన్నమాట. థ్యాంక్ యూ సార్. ఇది మొత్తంగా చూసినట్టయితే ఇటు గత 10 ఏళ్ల కాలంలో కూడా నిమ్స్ ఆసుపత్రిలో కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ సంబంధించి ఎక్కువ జరుగుతున్నాయి. అటు ఇక్కడ ఇతర రాష్ట్రాల్లో పోలిస్తే ఇటు మన హైదరాబాద్ నిమ్స్లో అత్యాధునికమైన ఎక్విప్మెంట్ ఉన్నాయి కాబట్టి అందువల్లనే ఇది సాధ్యమవుతుందని డాక్టర్ రామిరెడ్డి గారు చెప్తున్నారు. కెమెరామెన్ లక్ష్మణ్తో మహేష్ న్యూస్, హైదరాబాద్. బాబాసాహెబ్ అంబేద్కర్ను స్ఫూర్తిగా తీసుకుని కేసీఆర్ పాలించారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. అంబేద్కర్ తత్వాన్ని కేసీఆర్ వంటబట్టించుకున్నారని పేర్కొన్నారు. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసి గౌరవించుకున్నామని కూడా వివరించారు. సచివాలయానికి అంబేద్కర్ పేరు ఇచ్చి గౌరవించామని స్పష్టం చేశారు. బాబాసాహెబ్ ఇక్కడ ఉన్నాడు, మనందరికీ దిశానిర్దేశం చేస్తా ఉన్నారు. ఆ బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగం ఆధారంగానే, అందులో పొందుపరిచిన ఆర్టికల్ 3 ఆధారంగానే మనం రాష్ట్రం తెచ్చుకున్నాం. లేకపోతే ఎన్నటికీ వేరుపడే అవకాశం కూడా ఉండకపోతుండే ఆంధ్రప్రదేశ్లోకి వెళ్ళి. డాక్టర్ బాబాసాహెబ్ చెప్పిన మాట, బోధించు, సమీకరించు, పోరాడు. అదే అంబేద్కర్ తత్వాన్ని వంటబట్టించుకున్న మన నాయకుడు లక్షల సంఖ్యలో ప్రజల్ని సమీకరిస్తూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అవసరాన్ని వాళ్లకు బోధిస్తూ ఎక్కడ ఏ సమస్య వచ్చినా తెలంగాణకు పోరాడుతూ బోధించు, సమీకరించు, పోరాడు అనే అంబేద్కర్ తత్వాన్ని వంటబట్టించుకొని ఆనాడు కేసీఆర్ గారు 14 ఏళ్ల పాటు ఆనాడు ఎత్తిన జెండా దించకుండా కొట్లాడితేనే బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగం ఆధారంగా మీ అందరి పోరాట స్ఫూర్తితోనే తెలంగాణ వచ్చిన తెలంగాణలో ఆ మహనీయుని గౌరవించుకోవడానికి ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని హైదరాబాద్ నడిబొడ్డున అక్కడ నిలుబెత్తు విగ్రహాన్ని ప్రతిష్ఠించి జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో పర్యాటకులను ఆకర్షించే విధంగా ఆ మహానాయకుడి గొప్పదనం ప్రపంచానికి తెలిసే విధంగా ఆయనను అద్భుతంగా గౌరవించింది కేసీఆర్ ప్రభుత్వం. అంతేకాదు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు తెలంగాణ సెక్రటేరియట్ కు పెట్టిన ఒకే ఒక్క ముఖ్యమంత్రి భారతదేశంలో కేసీఆర్. ఇంకెవరు కూడా ఈ భారతదేశంలో అంత గొప్పగా డాక్టర్ బాబాసాహెబ్ ని గౌరవించిన ముఖ్యమంత్రి ప్రభుత్వం లేదు. ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుతామని మాజీ ఎమ్మెల్యే వై అంజయ్య యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటి నుంచే గెలిపే లక్ష్యంగా పనిచేయాలని కోరారు. రంగారెడ్డి జిల్లా ఆజిపల్లి హెవీ కన్వెన్షన్ హాల్లో జరిగిన నియోజకవర్గ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు తీసుకెళ్లాలని కూడా కోరారు. దాంతో 6 జెడ్పీటీసీ 6 ఎంపీపీలను కూడా సునాయాసంగా కైవసం చేసుకోవచ్చని కూడా వివరించారు. ప్రొఫెసర్ జయశంకర్ గారికి ఏపీ జలదోపిడీపై విద్యార్థుల్లో అవగాహన పెంచేందుకు బీఆర్ఎస్ నేతలు పోరుబాటు పట్టారు. కాలేజీల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తూ విద్యార్థుల్లో అవగాహన కల్పిస్తున్నారు. యాదాద్రి జిల్లా మోత్కూరులోని వివిధ కాలేజీల్లోని అవగాహన సదస్సు నిర్వహించారు. అయితే బనకచర్ల నిర్మిస్తే తెలంగాణకు జరిగే నష్టాలను సవివరంగా వివరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్పీ ఉమ్మడి నల్లగొండ జిల్లా అధ్యక్షుడు శోభన్ బాబు, బీఆర్ఎస్పీ యాదాద్రి జిల్లా అధ్యక్షులు ప్రవీణ్ రెడ్డి, బీఆర్ఎస్పీ నేతలు పాల్గొన్నారు. విద్యార్థి విభాగం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బనకచెర్ల మీద చేస్తున్నటువంటి ద్రోహాన్ని
విద్యార్థి లోకానికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా విద్యార్థి లోకాన్ని అప్రమత్తం చేయాలనే ఉద్దేశంతో కాలేజీలు తిరగడం జరుగుతుంది. అందులో భాగంగానే తుంగతుర్తి నియోజకవర్గం మోత్కూరు మండలానికి రావడం జరిగింది. ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయం, ఇక్కడ చేస్తున్నటువంటి ద్రోహం ఇవాళ విద్యార్థులకు తెలియజేయడం జరిగింది. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ రోజు వరకు కూడా ఏ ఒక్కరోజు తెలంగాణ సమస్యల మీద కానీ, తెలంగాణ ప్రజల యొక్క బాగోగుల గురించి కానీ, తెలంగాణ రైతుల యొక్క అవసరాల గురించి కానీ ఈ ప్రభుత్వం ఏనాడు కూడా ఆలోచన చేయలేదు. ఆ ఆలోచన చేయాలనే ఉద్దేశం కూడా వారికి లేదు. కావాలనే కుట్రపూరితంగా కాళేశ్వరం ప్రాజెక్టును ఆపి గోదావరిలో వచ్చినటువంటి వరద మొత్తం కిందికి పోతుంది, ఆ నీళ్లను మీరు తీసుకోండి అని రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు ఇద్దరు ములాఖతై ఇవాళ బనకచెర్ల అనే రూపకల్పన చేశారు. కేంద్రం పిలిస్తే నేను వెళ్ళను, బనకచెర్ల అనేది కనుక అందులో ఉంటే అని చెప్పి వీరాలు పలికినటువంటి ఈ ముఖ్యమంత్రి ఇవాళ మొదటి అంశమే 4 అంశాలు ఉంటే మొదటి అంశమే బనకచెర్ల అందులో ఉంటే మళ్ళీ ఆ మీటింగ్ అయిపోయి బయటకు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ అబద్ధాలే చెప్పారు. అందులో అసలు ఆ ఇష్యూనే లేదు. ఆ ఇష్యూ లేనప్పుడు దాని గురించి ఎందుకు మాట్లాడాలి అని మాట్లాడారు. కానీ ఇదే ఆంధ్ర మంత్రి, ఆంధ్ర పత్రికలు ఆంధ్రప్రదేశ్ విజయంగా బనకచెర్ల మీదనే మాట్లాడినామని వాళ్ళు చెప్పుకున్నారు. అంటే ఇవాళ ఈ ప్రభుత్వానికి కానీ ఈ ముఖ్యమంత్రికి కానీ తెలంగాణ మీద సోయి లేదు, తెలంగాణ మీద ఆలోచన లేదు, తెలంగాణ ప్రజల మీద అవగాహన లేదు. ఈ రోజు వరకు ఆయన గవర్నమెంట్ వచ్చిన తర్వాత కానీ, ఆయన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కానీ ఏ ఒక్క రోజు కూడా జై తెలంగాణ అని ఆయన నోటి నుంచి రాలేదు. ఇక భారతదేశపు ఎస్యూవీ తయారీ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా కొత్త XUV 3XO REVX సిరీస్ను ప్రవేశపెట్టింది. దీని ధర 8.94 లక్షల నుంచి ప్రారంభమవనున్నట్టు సంస్థ నిర్వాహకులు తెలిపారు. XUV 3XO ఒక ఏడాదిలోపే 1 లక్షల విక్రయాలు మైలురాయిని అధిగమించింది. కస్టమర్ల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రీమియర్ ఫీచర్లు, అలాగే విశిష్టమైన స్టైలింగ్ సెగ్మెంట్లోని అత్యుత్తమ పనితీరుతో REVX సిరీస్ను అనేది XUV 3XO పోర్ట్ఫోలియోను కూడా మరింత పటిష్టం చేసింది. నుంచి అసోసియేట్ ఉంది. సో ఇవాళ హైదరాబాద్లో మొత్తం 37 మహీంద్రా డీలర్ అవుట్లెట్స్ ఉన్నాయి. మీరు ఏ డీలర్ అవుట్లెట్కి వచ్చినా కూడా యూ కెన్ హ్యావ్ ఏ టెస్ట్ డ్రైవ్ ఆఫ్ XUV 3XO న్యూ REVX. కస్టమర్స్ అందరికీ విజ్ఞప్తి ఏంటంటే మీరు వచ్చి ఫస్ట్ వెహికల్ టెస్ట్ డ్రైవ్ చేసి వెహికల్ ఎలా ఉందో చూసి మీ ఫీడ్బ్యాక్ ఇచ్చి బాగుంటే నచ్చితే వెహికల్ కొనండి. ఆల్మోస్ట్ ఒక 11 మంత్స్లోనే 1 lakh వెహికల్స్ ఇండియా వైడ్ అమ్మాము. ఈ REVX లాంచ్తో ఇంకా దాన్ని బాగా అమ్ముతామని, ఇంకా సేల్స్ బాగా పెరుగుతుందని ఆశిస్తున్నాం. ఫీచర్స్ మామూలుగా అందరూ చెప్పిందే. ఈ కాంపాక్ట్ ఎస్యూవీలో పెనరోమిక్ సన్ రూఫ్ కానీ, 17 inches alloy wheels కానీ, మీకు ఈ గ్రిల్ కానీ, క్రోమ్ సెట్ కానీ, సైడ్ లైట్స్ కానీ చాలా మంచి పెప్పిక్ ఫీచర్స్ ఉన్నాయండి, స్పోర్టీ ఫీచర్స్. అండ్ ఏ కస్టమర్ ఈ వెహికల్ని చూసినా కూడా ఒక రోడ్ ప్రెజెన్స్ బాగుంది అనే ఫీలింగ్ కలుగుతుందండి. ఆ స్టాండ్స్ కానీ రోడ్ ఒక అప్వర్డ్ లుకింగ్ స్టాండ్స్ ఉంటుంది వెహికల్. సో మీరు వెహికల్ చూసి డ్రైవ్ చేసి ఆ కండిషన్స్ అని ఎలా ఉన్నాయి, వెహికల్ లోపల ఇంటీరియర్స్ కూడా మీకు సాఫ్ట్వేర్స్ కానీ లోపల ఎడాస్ ఫీచర్స్ కానీ అన్నీ చెక్ చేసుకుని వెహికల్ స్టార్టింగ్ ప్రైస్ 8.7. సో వెహికల్ ఈ కాంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రైజింగ్ అండి ఇది. ఈ ప్రైస్లో వెహికల్ మీకు చాలా తక్కువగా కాంపిటీషన్ సెగ్మెంట్లో ఉంది. మగవారిలో ఫర్టిలిటీ సమస్యలను తెలుసుకోవడానికి AI టెక్నాలజీ ద్వారా లెన్స్ హుక్ X12 టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చినట్లు 49 మెడికల్ డైరెక్టర్ డాక్టర్ జ్యోతి తెలిపారు. ప్రపంచ IVF డే సందర్భంగా సికింద్రాబాద్లోని 49 ఆసుపత్రిలో జరిగిన కార్యక్రమానికి సినీ నటి లయ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. టుగెదర్ ఇన్ IVF కంపెనీ పేరుతో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఇక 49 తీసుకువచ్చిన AI టెక్నాలజీ ద్వారా అతి తక్కువ కాలంలోనే మగవారిలో వీర్య కణాలను పరిశీలించి DNA లోపాలను గుర్తించవచ్చు అని డాక్టర్ జ్యోతి తెలిపారు. పిల్లలు పుట్టలేదంటే ఆడవాళ్ళనే అనుమానించకుండా మగవారు కూడా వైద్య పరీక్షలు చేసుకోవాలని సినీ నటి లయ సూచించారు. తమ వైద్యంతో 30,000 మంది జంటలకు సంతాన ప్రాప్తి కలిగించిన 49 సెంటర్లను లయ అభినందించారు. కార్యక్రమానికి హాజరైన పిల్లలను ముద్దాడుతూ లయ సందడి కాసేపు సందడి చేశారు. చాలా హ్యాపీ అండి. మొట్టమొదటిగా ఏపీ తెలంగాణ ఏషియాలో ఫస్ట్ టైం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ స్పర్మ్ అనలైజర్ ని లాంచ్ చేస్తున్నాం. లాంచింగ్కి దీనివల్ల వెంటనే డయాగ్నోసిస్, స్టాండర్డైజేషన్ ఆఫ్ స్పర్మ్ అనాలిసిస్ జరుగుతుంది. 50% ఆఫ్ రీజన్స్ ఫర్ మెయిల్
ఫర్టిలిటీలో మెయిన్స్ ప్రాబ్లమ్, సో కలిసి రావాలి కపుల్స్లో. ఈ ప్రాబ్లం వల్ల నాట్ ఓన్లీ ప్రెగ్నెన్సీ అంటే ప్రాబ్లం రూట్ కాజ్ అనలైజ్ చేసి అబార్షన్స్ అవుతుంది, హస్బెండ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ హై ఉందా, స్పర్మ్ మొటిలిటీ మార్ఫాలజీని కాకుండా అంటే అన్ని ప్రాబ్లమ్స్ని ఐడెంటిఫై చేస్తుంది. అండ్ పిల్లల్ని బాధపడే వాళ్ళని మేల్స్ ప్రాబ్లమ్ ఫీమేల్ ప్రాబ్లమ్ అని బ్లేమ్ చేయకుండా ఎవరిలో ప్రాబ్లం ఉంది డయాగ్నోస్ చేసి తొందరగా ఒక బండిల్ ఆఫ్ జాయ్ బేబీ కావాలని 39 ఆల్ 11 సెంటర్స్ అక్రాస్ ఏపీ తెలంగాణలో లాంచ్ చేస్తున్నాము. మీ అన్ని కేస్ షీట్స్ తీసుకొని రండి, వచ్చి ఐడెంటిఫై చేసి ఒక బండిల్ ఆఫ్ జాయ్ బేబీ కావాలని ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ. 30,000 పైగా కిడ్స్ ఈ 49 స్టార్ట్ చేసిన దగ్గర నుంచి పుట్టారు. సో ఇంకా ఈ ప్రాసెస్ ఇంకా ముందుకెళ్ళాలి. అండ్ ఏంటంటే ఇక్కడ ఇద్దరు కలిసి రావాలని స్ట్రెస్ చేస్తున్నాను నేను, ఆ పాయింట్ స్ట్రెస్ చేస్తున్నాను. అండ్ 20,000 ఫ్యామిలీస్కి పైన హెల్ప్ చేశారు అని వింటున్నాను. అండ్ దెన్ అంతేకాకుండా ఇప్పుడు దీని ద్వారా ఇంకా చాలామందికి హెల్ప్ చేయబోతున్నారు. సో మనం అందరము ఈ వర్డ్ని స్ప్రెడ్ చేసి ఒక్కొక్కరికి అంటే ఇప్పుడు మేము చెప్పేదానికంటే మీరు చెప్పేది ఎక్కువగా ఫాస్ట్గా వెళ్తుంది. సో రిక్వెస్ట్ మీడియా మెంబర్స్ అందరికీ ప్లీజ్ ఈ వర్డ్ని అందరికీ స్ప్రెడ్ చేసి అవేర్నెస్ క్రియేట్ చేయాలని కోరుతున్నాను. టీవీ ఇప్పటి వరకు నా బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి టీ న్యూస్.